సమర్పణ చేసుకుని తద్వారా జయప్రదంగా కార్యక్రమాలు చేసుకునేటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వాలని, ఆరోపణలు చేయకుండా సహకరించాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కోఆప్షన్ సభ్యుల ఎంపికతో ఆలేరు అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయన కొత్త సభ్యులను అభినందించారు. రాష్ట్రంలో 10 ఏళ్ళు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మరి మేము 10 ఏళ్ళు ఏంది వీళ్ళు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా 2 ఏళ్లనే దూసుకుపోతుందని చెప్పి కొంతమంది అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. ప్రతిపక్షాలకు నిద్రపడతలేదు. అరే ధనిక రాష్ట్రంలో మేము 10 ఏళ్ళు చేయని పనులు వాళ్ళు ఇందిరమ్మ ఇవ్వట్రి, రేషన్ కార్డులు ఇవ్వట్రి, సన్నబియ్యం ఇవ్వట్రి, 200 యూనిట్ల కరెంటు ఇవ్వట్రి, ఫ్రీ కరెంట్ ఇవ్వట్రి, ఉచిత కరెంట్ రాబట్టే ఏ రకాల విషయంలో మీ ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయింది. మరి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8,000 సంటలతోటి ధాన్యం కొనుగోలు చేసి వేగవంతం చేస్తాం. మొన్ననే గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎంపీ గారు కూడా ఇక్కడనే మిల్లు కూడా విజిట్ చేసి ఇక్కడ మార్కెట్ యార్డ్ విజిట్ చేసి రైతులకు భరోసా ఇచ్చినాం. ప్రజాప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవిస్తుంది, మీ సూచనలు తీసుకుంటుంది. మీరు రైతు పక్షపాతి అయితే రైతులకు మేలు చేయాలనుకుంటే మీరు కల్లాలకు వచ్చి చూడండి, కల్లాల వేగవంతం చేయండి. మా సివిల్ సప్లైస్ అధికారులంతా కూడా ఇలా కల్లాలు ఉన్నారు. ప్రతి మిల్లుకు మేము పోతున్నాం, ప్రతి కల్లం కాడికి మెట్రిక్ టన్నులు ధాన్యం వచ్చింది కాబట్టి కొనుగోలు 1-2 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ మేము రైతుకు భరోసా ఇస్తున్నాం. రైతు పండించిన ప్రతి కింద కూడా కొనుగోలు చేస్తాం. మీరు ఎక్కడ కూడా దళాలను ఆశించొద్దు. ప్రతిపక్షానికి నేను చెప్తున్నా, మీరు ప్రభుత్వానికి సూచనలు సలహా రైతులకు మేలు చేసే సూచనలు ఇవ్వండి. ఎంతమంది రాని మళ్ళీ ఆలేరు ప్రజల ఆశీర్వాదం బీర్లైలేకు బీసీ బిడ్డకే ఉంటాయి. పోయినసారి 50,000 వచ్చినాయి, 1,00,000 మెజార్టీ తోటి ఈ బీసీ బిడ్డను గెలిపిస్తారు. ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, మైనార్టీలు అన్ని వర్గాలు ప్రజలు నా వైపు ఉన్నారు. మీకు డబ్బు ఉంది, నాకు ప్రజాబలం ఉంది. మీరు ఎన్ని చేసినా ఎన్ని ధర్నా విజయనగరం జిల్లా